మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం 317 జీవో రద్దుకు ఆదివాసీ సంఘాలు డిమాండ్ ఆదిలాబాద్ లో బంద్ ఆనందయ్య మందు వద్దంటున్న కృష్ణపట్నం వాసులు ఇతర ప్రాంతాల వారి రాక ఇబ్బందికరంగా మారిందని ఆరోపణ కొత్తపేటలో బ్యాడ్మింటన్ పోటీలు విజేతలకు బహుమతులు అందజేశారు రాజోలు తీరంలో వలకు చిక్కిన భారీ టేకు చేప కాకినాడ మార్కెట్కు తరలించిన మత్స్యకారులు రాజన్నను దర్శించుకున్న వరంగల్ ఎమ్మెల్సీ ఆశీర్వదించిన వేద పండితులు డీటెయిల్స్ చూస్తే ఈ నెల 1వ తేదీ నుంచి 24 వరకు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో చంపాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి గిరి సత్తా చాటాడు. తద్వారా తెలంగాణ సబ్ జూనియర్ బాలుర జట్టుకు ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 20 నుంచి 30 వరకు ఉత్తరాఖండ్లో నిర్వహించిన 30 కడప్ సబ్ జూనియర్ జాతీయ స్థాయి కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొననున్నాడు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు సత్తయ్య, ఫిజికల్ డైరెక్టర్ నరసింహ యాదవ్ తదితరులు ఈ సందర్భంగా గిరిని అభినందించారు. ఆదిలాబాద్ జిల్లాలో బంద్ కొనసాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్కు తుదిందెబ్బ పిలుపునిచ్చింది. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఇచ్చినటువంటి 317 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్కు పిలుపునిచ్చారు. ఉదయం నుంచి ఆదిలాబాద్ బస్టాండ్ ముందు ఆదివాసీ హక్కుల పోరాట సమితి ధర్నా చేపట్టింది. దీంతో బస్సుల రాకపోకలు నిలిచిపోయి ఏజెన్సీ ప్రాంతాల్లో జీవో నంబర్ 3 ప్రకారం నియమితులైన ఉద్యోగులనే కేటాయించాలని ఆదివాసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. జీవో 317 అంటే ఇదే బదిలీలు ఏం చేయాలి ఈరోజు ఆర్టీసీ యాజమాన్యము ఆర్టీసీ కార్మికులు అందరికి కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, ఏదైతే ఆర్టీసీ కార్మికులు సమ్మె పిలిపించినప్పుడు మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే మా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరఫున ఆర్టీసీ కార్మికులకు అందరికీ కూడా మేము సంపూర్ణంగా బంద్కు మద్దతు ప్రకటించినాం, ధర్నాలు చేసినాం, రాస్తారోకోలు చేసినాం, ఆర్ఎస్లో కూడా అయినాం. కానీ ఇవాళ ఆర్టీసీ యాజమాన్యము ఆర్టీసీ కార్మికులు ఇవాళ ఆదివాసీలకు బంద్కు పిలుపుకు ఇవాళ స్పందించకుండా బస్సులను ఇవాళ నడుపుతున్నారంటే చాలా ఇది శోచనీయం. కాబట్టి ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఇవాళ బయటకు వచ్చి ఆదివాసులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే జీవో నంబర్ 317 తీసుకొచ్చిందో దీన్ని రద్దయ్యేంత వరకు కూడా మీరు కూడా బస్సులను ఎక్కడికక్కడనే ఆపేసి మీ యొక్క నిరసనను వ్యక్తం చేయాలని చెప్పేసి ఆర్టీసీ కార్మిక వర్గానికి ఆర్టీసీలకు అందరికి కూడా ఇవాళ మేము అప్పీల్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు చేసినప్పుడు ఖచ్చితంగా మేమంతా కూడా మానవతా దృక్పథంతో ఒక ఆదివాసులుగా మేమంతా కూడా మీ వైపు నిలబడ్డాం. మీరు బంద్ ప్రకటించినప్పుడు కావచ్చు, ఇవాళ సమ్మె ప్రకటించినప్పుడు ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆదివాసీ ప్రజా సంఘాలు, ఆదివాసీ హక్కుల పోరాట సమితి
ముందు బాగా నిలబడి మీ పక్షాన మేము ఇక్కడనే మేము ధర్నా కూర్చున్నాం. తర్వాత బంద్ పిలుపు రోజు కూడా ఇవాళ మేము మొత్తం సిటీ అంతటా ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే మేము బంద్లో పాల్గొన్నాం, అరెస్ట్ అయినాం, జైళ్ళకు పోయినాం, మా మీద ఆ కేసులు కూడా పెట్టిర్రు. కాబట్టి మీరు అందరూ కూడా ఆర్టీసీ కార్మిక వర్గం అంతా కూడా వాళ్ళ కళ్ళు తెరిచి బస్సులను ఎక్కడికక్కడ నిలిపివేయాల్సిందిగా కార్మిక వర్గానికి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. జై ఆదివాసీ. రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని అంబర్పేట్ స్టేషన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో అరెస్టు చేసిన నాయకులకు వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. జరగనా ఆనందయ్య మందు పంపిణీని కృష్ణపట్నం వాసులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ఎలాంటి లైసెన్సు లేకుండా ఎలా పంపిణీ చేస్తారంటూ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు నిలదీశారు. ఇతర ప్రాంతాల వారు ఈ మందు కోసం ఇక్కడికి వస్తున్నారని, దీనివల్ల కొత్త సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. చిన్నపిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని, దీంతో ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోందని అన్నారు. బయట వ్యక్తుల రాకల వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయని వారు ఆరోపించారు. మందు పంపిణీని ఆపాల్సిందేనంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అంతటితో ఆనందయ్య నివాసం వద్ద గుమికూడారు. అందరూ మందు పంపిణీ అనుమతి ఏదంటూ నిలదీశారు. ముందు పోయినసారి కరోనా ముందని గవర్నమెంట్ పర్మిషన్ లేకుండానే కరోనా మందు వ్యవహరించి మన గ్రామంలో చాలా మంది చనిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఒమిక్రాన్ ముందు స్టార్ట్ అయింది తాడువే. గవర్నమెంట్ వారు ఆయుష్ కంపెనీ వాళ్ళు ఒమిక్రాన్ ముందు ఇంకా తయారు చేయకుండానే ఆనందయ్య ప్రెస్ మీట్ ఇచ్చి ఒమిక్రాన్ ముందు తయారైపోయింది, నేను ముందు కనుక్కునేసానని చెప్పి స్టేట్మెంట్ ఇస్తుందో పలు చుట్టుపక్కల రాష్ట్రాలంతా కృష్ణపట్నం పంచాయతీకి రావడం జరుగుతుంది. క్రమక్రమేణా వాళ్ళకి చెప్పినా కానీ ఎలాంటి ఇవ్వలేదు. ఇంటే మా మీదకి వస్తున్నారని చెప్పి దౌర్జన్యంగా ప్రకటిస్తున్నారు. అందుకోసం ఈరోజు చెప్తే వినకపోతే పోలీసుల దృష్టికి తీసుకుపోయాము. పోలీసులు 100 కొడితే వాళ్ళు వచ్చి అడిగితే మా దగ్గర పర్మిషన్ ఉంది, మా గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్ మేము అమ్ముకోవాల్సిందేనని చెప్పి దౌర్జన్యం చేశాడు. ఆ దౌర్జన్యాలకు మేమందరం అడ్డుకట్టేసి పోలీసు వాళ్ళని సంప్రదించి ఈ ముందు గ్రామంలోకి రాకూడదు, గ్రామంలోకి వస్తే అంటువ్యాధి అయిపోతుంది, మా పిల్లకాయలు చుట్టుపక్కల అందరూ ఇబ్బంది పడుతున్నాం, బాధపడుతున్నాం జబ్బులు వచ్చి, దయచేసి మాకు గవర్నమెంట్ చర్య తీసుకొని, నేను ఆనంద ఇంటి పక్కన మా ఇల్లు చాలా ఇబ్బంది పడ్డాం. పోయినసారి
ఇప్పుడు కూడా ఇబ్బంది పడతానే ఉన్నాము. అయినా ఆయన ఎన్నిసార్లు చెప్పినా వినటం లేదు. ఇప్పుడైనా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి చెప్తున్నాము, మీరైనా దయచేసి కృష్ణపట్నం పంచాయతీలో బయట రాష్ట్రాల్లో రాకుండా ఈ ఒమిక్రాన్ మందుని కట్టడి చేసి రానియకుండా మా గ్రామాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాము. మీరు చేయలేకపోతే మా పంచాయతీ మొత్తం వలకాడైపోద్ది. చాలామంది పోయినసారి కూడా నష్టపోయాము. దయచేసి చెప్పుకుంటున్నాం గవర్నమెంట్కి. అందిస్తున్న ఆనందయ్య గారు ఇప్పుడు కొత్తగా ఒమిక్రాన్కి ఈ విధంగా కరోనా నేను కనిపెట్టాను మందు, ఇక్కడికి రాండి అందరూ తీసుకోండి అని ప్రకటన ఇచ్చాడు. దీన్ని ఆయుష్ డిపార్ట్మెంట్ కూడా ఖండించింది. మేమైతే ఎటువంటి పర్మిషన్ లేదని చెప్పింది. కానీ ఈయన అక్కడ వచ్చిన కేసులన్నీ అంబులెన్స్లో తీసుకొచ్చి మా ఇళ్ల మధ్య పెడుతున్నారు. వాళ్ళ వల్ల ఇతర వ్యాప్తి చెందుతుంది. మా గ్రామంలో కూడా ఇంతకుముందు కూడా అదే విధంగా వ్యాప్తి చెందింది. 2-3 కూడా చనిపోయినారు మా గ్రామంలో, మాకు తెలుసు. అప్పుడు మామూలుగా ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా కానీ వ్యాపార పరంగా కానీ క్యాన్సర్ మందిస్తాను, కిడ్నీలు మందిస్తాను అన్నీ చేస్తున్నాడు. ఈ విధంగా ఇట్లా చేసిన మా గ్రామం వల్లగడ అయిపోద్ది మా గ్రామం. ఎందుకని ఏంటంటే మేమేంటంటే దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాము. దీన్ని ఆయన ఎక్కడైనా పెట్టుకోమని మాకు అవసరం లేదు, మా గ్రామంలో పెట్టకూడదు. పర్మిషన్ అయిందే గవర్నమెంట్ ఈయన ఎలా అమ్ముతాడు? ఒమిక్రాన్ మందు కానీ ఇవన్నీ నా కాడ ఉంది, కరోనా మందు కానీ ఇవన్నీ ఇట్లా అమ్ముది వ్యాపారం చేసుకొని డెవలప్ చేసుకున్నారు, కొన్ని కోట్లు గడించారు. కానీ ఈ విధంగా ప్రజలకైతే సేవ ఎక్కడ చేయలేదు. నన్ను అడగండి, మా ఊర్లో ఎంక్వైరీ చేయండి వచ్చి, ఎవరికి ఫ్రీగా ఇచ్చినట్టు దాఖలాలు లేవు. ఫ్రెండ్స్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తపేటలో క్రీడా పోటీలు నిర్వహించారు. స్పీడ్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగిన ఈ పోటీలో ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాలకు చెందిన అనేక మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 45 మ్యాచ్లు జరిగాయని నిర్వాహకులు తెలిపారు. కావ్య సెరామిక్స్ అండ్ శానిటేషన్ సంస్థ ఎండీ ముత్యాల కేశవరెడ్డి స్పాన్సర్గా వ్యవహరించారని తెలిపారు. కరోనా సమయంలో మనిషి ఆరోగ్యంగా, శారీరకంగా, మానసికంగా బలంగా ఉండాలంటే క్రీడలు చాలా ముఖ్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. Thanking you initially, and now T-shirts will be presented to the. ఫ్రెండ్స్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కొత్తపేట వారి ఆధ్వర్యంలో స్పీడ్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఈరోజు కావ్య సెరామిక్స్ అండ్ శానిటేషన్ వారు ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాలన్నిటి నుంచి ప్లేయర్స్ రావడం జరిగింది. టోటల్గా 45 మ్యాచ్లు కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ టోర్నమెంట్కి ముఖ్యంగా కావ్య సెరామిక్స్కి ఆపరేటర్ అయిన ముత్యాల కేశవరెడ్డి గారు టోటల్ స్పాన్సర్ చేయటము, ఆయన ఈరోజు గెస్ట్ ఆఫ్ ఆనర్గా ఉండటము. అదేవిధంగా స్పీడ్ బ్యాడ్మింటన్ అకాడమీ నరేందర్ గారు, ఆయన CEO అండ్ ఇంటర్నేషనల్ కోచ్ వారి సహకారంతో, అదేవిధంగా వెంకటరమణ గారు, సంతోష్ గారు అండ్ శశి గారు వాళ్ళ వల్ల ఇవాళ ఇంత పెద్ద టోర్నమెంట్ చేసుకోవటం జరిగింది. ఈ కరోనా సమయంలో మనకు ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. దాన్ని మనం ఈ క్రీడల ద్వారా పొందొచ్చు. మనకి ఇమ్యూనిటీ ఉండాలన్నా, ఆరోగ్యం ఉండాలన్నా సరే క్రీడలే అన్నిటికీ మూలాధారం. కాబట్టి ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చాలా చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మంచి టోర్నమెంట్ జరిగిందండి. ఈ ఫ్రెండ్స్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ నుంచి ఒక మంచి టోర్నమెంట్ కండక్ట్ చేశారు ఈరోజు. అండ్ ఇట్లాంటి టోర్నమెంట్స్ స్పీడ్ బ్యాడ్మింటన్ నుంచి, ఫ్రెండ్స్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ నుంచి ఇంకా జరుగుతాయి. సముద్రం ఎన్నో రకాల మత్స్య సంపదకు ఆలవాలం. ఎన్నో రకాల చేపలు మత్స్యకారుల వలకు చిక్కుతుంటాయి. తరచూ మాత్రమే అరుదైన చేపలు పట్టబడుతుంటాయి. రోజుల తరబడి సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు మంచి చేపలు దొరికితే ఆనందంతో గంతులేస్తారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలో
అంతర్వేదిలో మత్స్యకారుల పంట పండింది. అంతర్వేదిలో మినీ హార్మర్లో ఉప్పాడ మత్స్యకారులను అదృష్టం వరించింది. వారు వేసిన వలకు సుమారు 750 కేజీల అరుదైన టేకు చేప చిక్కింది. ఈ చేప ఖరీదు తక్కువేం కాదు, సుమారు లక్షల రూపాయలు ఉంటుందని చెప్పేసి మత్స్యకారులు చెప్పారు. మామూలు చేపలు తరలించడం ఎంతో కష్టం. అలాంటిది కొండంత ఉన్న ఈ భారీ చేపను క్రేన్ ద్వారా పడవ నుంచి మినీ వ్యాన్లోకి తరలించారు మత్స్యకారులు. ఆ వ్యాన్ నుంచి కాకినాడ మార్కెట్కు తరలించారు. కంగారు పడకండి, ఎక్కడేమైనా వరంగల్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య వేములవాడ రాజన్నను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. నాగిరెడ్డి మండపంలో అర్చకులు ఆయనను వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఆలయ ఈవో కృష్ణప్రసాద్ ఎమ్మెల్సీ సారయ్యకు శేషవస్త్రం కప్పి ప్రసాదం అందజేశారు. వీరి వెంట పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు ఉన్నారు. రాజేంద్రనగర్ టీఆర్ఎస్ అధ్యక్షులు ధర్మారెడ్డి ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లను అందజేశారు. చలిధాటికి అనేక మంది పేదలు ఇబ్బంది పడుతున్నారని ధర్మారెడ్డి చెప్పారు. అందువల్లనే ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. కరోనా బారిన పడి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థించినట్లు చెప్పారు. కార్యక్రమంలో మర్తుజా అలీ, చలసాని విష్ణుమూర్తి, మహేష్, రాపోలు సత్తయ్య, రవీందర్, ఇంద్రీస్, జాఫర్, రియాజ్ పాల్గొన్నారు. पे गरीब लोगों के लिए जो सर्दी में ठंड में अकड़ रहे हैं उनके लिए आज एक बेहतरीन प्रोग्राम रखा गया। टीआरएस पार्टी राजेंद्र नगर डिवीजन की तरफ से उसके सदर जनाब धर्मारेड्डी साहब, हमारे यहाँ के मशहूर मारिफ जनाब मुर्तज़ा अली साहब और शफी भाई, ऐसे कई लोग हैं जो यहाँ पर हमारे बढ़ चढ़ कर हमारे लिए ताउन किया। महेश भाई जनरल सेक्रेटरी, सत्ताना, ये जहाँ के और भी है। आज ये प्रोग्राम का इनेकाद का अमल ये है कि लोग हम रात में फिर के देखें तो सर्दियों में जो ठंड में अकड़ रहे हैं, एक छोटी सी हमारी तरफ से कोशिश थी जिसके लिए तमाम यहाँ के लीडर्स का या समाजी कारकुनों का, यहाँ के बिजनेसमैनों का हमको ताउन मिला। और भी इंशाल्लाह 2-4 दिन, एक हफ्ते के बाद और भी प्रोग्राम को कंटिन्यू रखेंगे। ये प्रोग्राम में जितने भी मेरे दोस्त सहबाब भाई आए हैं तमाम का शुक्रिया अदा करता हूँ, क्योंकि ये प्रोग्राम सारी गरीबों के हमारे तकसीम के लिए था। ये ब्लैंकेट्स और ये बेडशीट वगैरह का जो मौका दिया, यहाँ के तमाम का शुक्रिया अदा करता हूँ। जय हिंद, जय तेलंगाना। चौरसलो ఈ చలికాలంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి దాతలు తమ వంతు సహాయంగా ఈరోజు ఇక్కడ 200 మందికి తమ వంతు సహాయంగా దుప్పట్లను పంపించడం జరిగింది। ఈ కార్యక్రమంలో స్థానిక లీడర్లు అన్న ముద్దుజన గారు,
అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముందు నడిపిస్తున్నటువంటి ముజామిల్ గారు, మహేష్ గారు, సరస్వతి విష్ణుమూర్తి గారు, సత్తన్న గారు, తపతుల్ గారు, జాఫర్ గారు, ఇద్రీస్ గారు, ఇజాజ్ భాయ్ గారు, షఫీ గారు, రియాజ్ గారు అదే సమక్షం ఈరోజు 200 మందికి దుప్పలు పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ చలికాలంలో అందరూ రోడ్ల మీద ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మా వంతు సాయంగా డివిజన్ పరంగా మేము మా వంతు ఎంత అవుతుందో అంత ఈ దుప్పలను పంపిణీ చేయడం జరిగింది. ఇబ్బంది పడదని చెప్పి దుప్పట్లను ఈ కార్యక్రమం ఎంచుకోవడం జరిగింది. అదేవిధంగా మా ఎంపీ గారు కోవిడ్ బారిన పడ్డారు. ఆయన తొందరగా దేవుని ఆశీస్సుతో తొందరగా కోలుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 317 జీవో రద్దుకు ఆదివాసీ సంఘాలు డిమాండ్. ఆదిలాబాద్ లో బంద్. ఆనందయ్య మందు వద్దంటున్న కృష్ణపట్నం వాసులు. ఇతర ప్రాంతాల వారి రాక ఇబ్బందికరంగా మారిందని ఆరోపణ. కొత్తపేటలో బ్యాడ్మింటన్ పోటీలు. విజేతలకు బహుమతులు అందజేశారు. రాజోలు తీరంలో వలకు చిక్కిన భారీ టేకు చేప. కాకినాడ మార్కెట్కు తరలించిన మత్స్యకారులు. రాజన్నను దర్శించుకున్న వరంగల్ ఎమ్మెల్సీ. ఆశీర్వదించిన వేద పండితులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.